కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పంచ్ హాస్య కథ. కథ మొదలు పెడదాం. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళు మంచాన పడ్డారే పాట వింటూ నాన్సెన్స్. ఏది ఓ అమ్మాయిని నన్ను చూసి నవ్వమను, మంచాన పడతానో లేదో చూద్దాం. ఇక్కడ విక్రమాదిత్య ఉడత ఊపులకు కుందేళ్లు బెదరవు, అలాగే అమ్మాయి నవ్వులకు ఈ సింహం అదరదు అనుకుంటూ బండి స్టార్ట్ చేశాడు కాలేజీకి. బస్టాప్లో నుండి వెళ్తాం. అమ్మాయిల నవ్వు నన్నేం చేయలేదని నిరూపిస్తా. కవులు రాసేవన్నీ కవిత్వం కాదు కపిత్వం అని నిరూపణ చేస్తా అనుకున్నాడు. హాయ్ అది నుంచొని కాలు లాగుతున్నాయి, బస్సులన్నీ ఫుల్లు, లిఫ్ట్ ప్లీజ్ అంటూ నవ్వింది మేజువాణి. దీని దుంపదెగా, దొరక్క దీనికే దొరికానా? దాని నవ్వు చూడు, మేజువాణి అని పేరు చూడు, ఆ పేరుకు అర్థం తెలిసే పెట్టానా? ఇప్పుడేం చేయటం? బండి ఎక్కించుకుంటే నవ్వు చూసే ఎక్కించుకున్నావని మనసు ఘోష పెడుతుంది. నో అనుకుంటూ వెళ్ళిపోయాడు. హమ్మయ్య, నేనే గెలిచా. కాలేజీలో బండి పార్క్ చేసి స్టైల్గా హాయ్ ఫ్రెండ్స్ అన్నాడు. ఆదిత్య వచ్చావా? నీకోసమే చూస్తున్నాంరా. ఏంటట? అటు చూడు. వాళ్ళు చూస్తున్న చూపుల వెంబడి తన చూపులు పరిగెత్తిస్తే అక్కడ సీతాకోకచిలుకల్లాంటి తన క్లాస్ ఆడపిల్లలు జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటున్నారు. ఆ దృశ్యం చూసి ఆనందపడిపోతున్న తన ఫ్రెండ్స్తో, ఏముందిరా అక్కడ? అమ్మాయే నవ్వింది, నాకెంతో నచ్చింది. పారెవ్వా పాట అందుకున్నాడు పల్గున. ఈ ఆదిత్యని ఏ నవ్వు ఏమీ చేయలేదు, మనసు కదిలించలేదు, మతిని భ్రమింపజేయలేదు. అబ్బా చా, నిజమా? అంత గొప్పవాడివా నువ్వు? కావాలంటే చూసుకోండి, ఆ నవ్వులు నన్నేం చేయలేవు. నేను క్యాంటీన్కి పోతున్నా. అతని వెనుకే దారి తీసిన మిత్ర బృందం అమ్మాయిల నవ్వులను ఆస్వాదించకుండా ఉండలేక వెనక్కి తిరిగి చూస్తూనే నడుస్తున్నారు. వెనక్కి తిరిగారు. ఇక వెనుకేరా హెచ్చరిస్తున్న విక్రమాదిత్యను ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకుని విక్రమాదిత్యకు తెలియకుండా, రేయ్ మామ, చెయ్యి కలపండిరా, ఎలాగైనా సరే మనవాడు గొప్పోడేం కాదని నిరూపించాల్రా. చేతిలో చెయ్యి వేసుకున్నారు. ఆదిత్యను నవ్వుల స్కామ్లో ఇరికించాలని తమ సహవిద్యార్థినుల దగ్గరకు వెళ్ళి కావాలనే జోక్స్ వేస్తున్నారు ఆదిత్య చూసేలా. కానీ అనవసరంగా ఏ అమ్మాయి నవ్వట్లే. పైగా దూరం జరుగుతున్నారు. ఈ విషయం చారుల ద్వారా ఎలాగో తెలుసుకున్న ఆదిత్యలో ఓ శాడిస్ట్ నిద్రలేచాడు. అసలు అమ్మాయినే నవ్వకుండా చేస్తే ఐడియా. ఏ అమ్మాయిని కనపడినా ఫ్రెండ్స్ చూస్తుండగా దగ్గరికి వెళ్ళి హాయ్ బేబీ అన్ని పళ్ళు బయటపెట్టి నవ్వటం మొదలుపెట్టాడు. వాళ్ళు నవ్వటం అటుంచి వింతగా చూస్తూ పారిపోతున్నారు. హమ్మయ్య, అమ్మాయి నవ్వగానే ఆదిత్య మనసు పారేసుకున్నాడు అనే అపనింద ఇక రాదు. ఇదే ఫాలో అవుతా అనుకుని ఇంకాస్త రెచ్చిపోయి ఇంటా బయట కాలేజీలో బస్టాప్లో అమ్మాయి కనపడగానే ఆగిపోయి మరీ ఇకిలిస్తూ అమ్మాయి ముఖం మీద నవ్వు మాయం చేసేస్తున్నాడు. ఏరా మామ, చూశారుగా, మీ బెట్లో నేనే గెలిచాను. నన్ను చూసి ఏ అమ్మాయి నవ్వదు. నవ్విన ఈ విక్రమాదిత్య, హాహా, ఈ శుభ సందర్భంలో మీ అందరికీ పార్టీ, నా ఖర్చుతో సినిమా చూపిస్తారండి, పదండి అంటూ తీసుకుపోయాడు. టికెట్ కౌంటర్ దగ్గర ఓ చక్కని చుక్క ఇటే చూస్తుంది. కన్ను గీటి నవ్వాడు. అంతే, కళ్ళు తెరిచి చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్ బెడ్ మీద ఒక కన్నే తెరిచాడు. వామ్మో, నా రెండో కన్నేదిరా అని అడిచాడు. నేనే పీకించేశా. సినిమా హాలు దగ్గరి బ్యూటీ గదిలోకి వచ్చింది. కానీ ఈసారి పోలీస్ యూనిఫామ్లో ఉంది. అమ్మాయి నవ్వితే చక్కగా పరిసరాలకు ఆహ్లాదం వస్తుంది. మీ కాలేజీలో వేల మంది అమ్మాయిలు రోజూ నవ్వుతూనే ఉన్నారు. ఏమన్నా జరిగిందా? నీలాంటి అబ్బాయి వెకిలిగా నవ్వితే చావు తప్పి కన్ను లొట్టపోతుంది. ఇలా నీ ప్రవర్తన గురించి భయంతో మీ ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చారు. ఈ టీజింగ్ ఎఫ్ఐఆర్ అంటూ భవిష్యత్తు పాడు చేయను, బుద్ధిగా ఉండు అంది. మరి నా కన్ను? ఏం లేదు, కన్ను గిలికినందుకు పంచి ఇచ్చా.
డాక్టర్ సరి చేస్తారు. బాయ్. అబ్బాయే నవ్వితే పోలీస్ పంచ్ తగిలితే కన్నంతా వాచిపోయి మంచాన పడతాడే. తన స్నేహితుల రాగాలాపన వినపడి ఒక కన్ను తెరిచి చూసి వా అంటూ 6 రాగం అందుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.